వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి స్టార్టింగే వీడియోలో ప్లేటు అన్నం కర్రీ వేసుకొని తింటున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, గుత్తొంకాయ కర్రీ చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందో అసలు ఆ మసాలా కానీ అదంతా వంకాయకి పట్టి చాలా బాగుంది. నేను చేసిన ఫస్ట్ టైమే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు చాలా బాగుంది. మీరు అసలు ఖచ్చితంగా ట్రై చేయాలి. అసలు ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. అసలు చాలా సింపుల్ ప్రాసెస్లో గుత్తొంకాయ కర్రీ చేసుకున్నా అసలు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏం సరిపోతాయి అసలు గుత్తొంకాయ ముందు. అసలు అంత బాగుంది. అసలు చూద్దాం అసలు ఎలా వచ్చింది, నేను ఎలా చేశాను అన్నది. ఫస్ట్ అయితే గుత్తొంకాయలు తీసుకొని వాటిని చక్కగా కడిగి మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేయాలి. కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. మీరు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే అప్పుడు అవి గుత్తొంకాయలు అనేది బ్లాక్గా, అదే మనకు కట్ చేయగానే కొంచెం బ్లాక్ అయిపోతాయి కదా, కర్రీ ఫాస్ట్గా చేయకపోతాయి. కొంచెం లేట్ ఉంది అన్న వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకోవాలి. నేనైతే వీడియో తీస్తాను, నాకైతే లేట్ అయిపోద్దని నేను ముందే సాల్ట్ వేసేసుకొని అవన్నీ వాటర్లో అలా పెట్టేసుకొని అవంతా అప్పటికి మనం కర్రీలో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే ముక్కలకు పట్టుద్ది కదా సాల్ట్ అనేది. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో మీకు ఏమేమి కావాలి, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు మిరియాలను చెక్క వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఆ స్పైసీనెస్ ఆ వంకాయ పడుతూ ఉంటుంది కదా మసాలాలోకి, చాలా బాగుంటుంది అసలు. ఆ తర్వాత అవన్నీ ఫ్రై చేసుకొని వేసుకునేటప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆ గ్రేవీ అదంతా వస్తుంది, ఎందుకంటే మనం టమాటా వేయం కదా. నెక్స్ట్ కొంచెం అల్లం, కొంచెం ఏమో చిన్నుల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి. అంతా చక్కగా పేస్ట్ లాగా వేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకొని అవి పేస్ట్ కూడా చాలా అంటే చాలా మెత్తగా అవ్వాలి. అలా అని ఎక్కువ వాటర్ ఇవ్వకండి. ఎక్కువ వాటర్ వేయకుండా చక్కగా మెత్తగా మనం ఇడ్లీ పిండి ఎట్లా పడతాము, దోశ పిండి సాఫ్ట్గా అలా పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు వేసి కలపాలి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి మొత్తం కలపాలి. ఆ ఉప్పు కారం అదంతా ఆ మసాలాకి పట్టాలి. అది ఈ ప్రాసెస్ చక్కగా చేస్తే అసలు కర్రీ క్లాస్గా వచ్చింది. అసలు ఫస్ట్ ఇదంతా చక్కగా కలుపుకోవాలి. అది ఎలా అంటే ఆ కారం అదంతా ఆ పేస్ట్కి పట్టాలి. చూసారు కలర్ ఎలా మారిపోయిందో, అంటే చాలా బాగా పట్టిందని. అలా వైట్ తెల్లగా అలా ఉంటే పట్టినట్టు. సరేనా? ఇప్పుడైతే చక్కగా పట్టిన తర్వాత మనం ఆల్రెడీ ముందే వాటిని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకెళ్ళి వాటిల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు లోపల అంతా మసాలా అయ్యి అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగా వస్తుంది. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు అసలు వంకాయలు చాలా తక్కువగా వచ్చేస్తున్నాయి. మీరు అసలు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. నేను తీసుకున్న గుత్తి వంకాయలన్నీ నేనైతే 1/2 kg తీసుకున్నాను. అవన్నీ నేను అలానే మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువేం పట్టదు గుత్తి వంకాయలకి. ఎందుకంటే ఎందుకో మరి అసలు నాకు కూడా తెలియదు, కానీ గుత్తి వంకాయలకి ఎక్కువ పట్టదు ఆయిల్. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆ గుత్తి వంకాయలన్నీ వేసేసుకొని ఆయిల్ కొంచెం ఇలా తిప్పుకోవాలండి. మరీ ఎక్కువ తిప్పుకోకుండా అలా తిప్పుకుంటే ఆయిల్ అన్నది ఆ వంకాయలకి పట్టిద్ది. తర్వాత ఒక మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అసలు అవి చూస్తే ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయిందా వంకాయ కర్రీ అనిపించింది నాకైతే. ఎందుకంటే వంకాయలు అనేదే ఫాస్ట్గా ఉడుకుతాయి. ఇదంతా అండి స్లో ప్రాసెస్. తర్వాత మనకు మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, ఇంకా కొంచెం ఆ పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మరీ కొంచెం గట్టిగా ఉంటే బాగోదు కదా. సో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. అసలు ఏంటి అసలు ఒక్క 10 minutesలో కర్రీ అయిపోయిందండి. మనం ఎంత స్లోగా పెట్టుకున్నా గ్యాస్ అనేది అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కర్రీ. అసలు చూస్తుంటే నాకైతే అసలు గుత్తి వంకాయ తినాలి అనిపించింది ఫాస్ట్గా. అలా ఇంకమ్మ నేను రైస్ వండేసుకొని తినేసాను. తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలాను కరివేపాకులు వేసుకొని తీసేయండి, ఇంకంతే అయిపోయింది కర్రీ అయితే.
నెక్స్ట్ నేను అసలు చెప్పానుగా నేను రైస్ వేసుకొని తినేస్తా అని. అయ్యో రైస్ వేసేసుకున్నాను. ఎమ్మటనే రైస్ వండేసేసా. ఇంకా రేపు పొంగాలనే కొంచెం ఇంకా అలా కర్రీ గుత్తి వంకాయ వేసుకొని ప్లేట్లో ఆహా! అబ్బా ఎంత బాగుందో. కొంచెం ఆ కర్రీ వేసుకొని తింటుంటే నేనైతే ఆ వేడికి అసలు కాలిపోతుంది చెయ్యి అయితే అసలు కాలిపోతున్నా. అలానే తినేసా. అంత వేడిగా ఉన్నా కానీ నేను ఇంకా తింటా ఉన్నాను. అలా కర్రీ తీసుకొని కలుపుకుంటా. చెయ్యి కాలిపోయింది అసలు. ఎందుకంటే అప్పుడే కదా కర్రీ వండింది. రైస్ వేడిగా ఉంది, కర్రీ వేడిగా ఉంది. అదిగో అసలు పీస్ అయితే అసలు రావట్లా వేడిగా ఉండి. అసలు తీయలేకపోతున్నా. పీస్ సాఫ్ట్గానే ఉంది, కాకపోతే అది తీయలేకపోతున్నా వేడిగా. లాస్ట్కి తీసేసి తినేసాను. అసలు ఎంత బాగుందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు అప్డేటెడ్గా నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే టు సబ్స్క్రైబ్.